సో ఎర్లీ మార్నింగ్ వ్యూ నేను ఉన్న అకామిడేషన్ నుంచి. సో రూమ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబాడీ. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. Actually, this is more into walking to the nature, by walk, by cycling, by doing jogging and everything. The main intention is just walk into the nature, okay, into different locations, okay. Thanks for your support, okay, keep watching. సో ఈరోజు ఏంటంటే నేను యాగంటి క్షేత్రంలో ఉన్నాను. బనగానపల్లి జిల్లా, బనగానపల్లి మండలం, నంద్యాల జిల్లా. సో ఈ క్షేత్రంకి వచ్చాను. చూడండి ఎర్లీ మార్నింగ్ వ్యూస్. సో యాజ్ పర్ మై రొటీన్ వాకింగ్. సో నా వాకింగ్ అనేది ఈరోజు ఇక్కడ యాగంటిలో జరుగుతుంది. చూడండి ఎర్లీ మార్నింగ్ వ్యూస్. సో అంతా కొండ ప్రాంతం అండి, అడవి ప్రాంతం. చూడండి ఇది క్షేత్రంకి వెళ్ళే రోడ్డు. నేను అక్కడి నుంచి వచ్చాను ఇప్పుడు. సో ఇది చాలా పెద్ద కొండ ఉందండి. యాక్చువల్గా ఇక్కడ నుంచి మీకు క్లియర్ కనిపించట్లేదు, నేను చూపిస్తాను. సో ఈ కొండ పైన ఊర్లు ఉన్నాయంట. సో ఇది ఎక్కడానికి ట్రై చేస్తున్నాను, ఐదర్ బై వాక్ ఆర్ ఏదైనా లోకల్ రిసోర్సెస్ దొరికితే ఆటో కానీ ఎవరైనా బైక్స్ లిఫ్ట్ ఇచ్చినా కానీ వెళ్ళి అక్కడి నుంచి వ్యూ కవర్ చేద్దాము, కొద్దిగా డిఫరెంట్ వ్యూస్ కవర్ చేద్దాము. అంటే వీడియో పర్పస్ ఒకటే కాదులేండి, నాకు అలా చూడడం అనేది ఒక ఇంట్రెస్ట్ అంతే. నేచర్ని ఎంజాయ్ చేయడం అంతే. మళ్ళీ రాలేం కదా రెగ్యులర్గా. సో అలాగా. సో జస్ట్ ట్రయింగ్ ఎ డిఫరెంట్ వాక్ హియర్. సో ఈ పుణ్యక్షేత్రం అంతా కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. జస్ట్ కీప్ వాచింగ్, జస్ట్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ. సో నేను చెప్పాను కదా కొండపైకి వెళ్దామని. ఇదే ఎంట్రన్స్ అది. ఇక్కడే యాగంటి క్షేత్రం ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో యాగంటి క్షేత్రం ఎంట్రన్స్లోనే ఈ కొండ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ కొండ పైన ఉండేటువంటి ఊర్ల వివరాలు: కటికవానికుంట 5 కిలోమీటర్లు, ఫతేనగర్ 4.5 కిలోమీటర్స్. ఈ 2 ఊర్లు మాత్రమే ఉన్నాయంట ఈ కొండ పైన. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. తొందర వైరాపో వచ్చిట్లా అనుకున్నా. అయిపోయా ఇంతేపా.
యాడమరు ఇందానా నేను వచ్చినప్పుడే ఉండేటారని ఆ తీసుకొని కాడ వచ్చి టైం అవుతుందా కస్టమర్లు ఉండేది సరే సర్లే మరి నేను గులాయిలో పోతున్నా యాగండి మీది పైన ఊరా? పైన ఊరా మీది? కాదు కలెక్షన్ ఓకే, నేను టెంపుల్కి వచ్చాను. సరే ట్రై చేద్దాము. మీరు ఎక్కడ ఊరు? నాది హైదరాబాద్. మళ్ళీ ఎవరినో అడిగేసి కిందికి వెళ్ళి. మీరు ఎంతసేపట్లో వస్తారు మళ్ళీ? నాది టైం పడుతుంది కలెక్షన్ కదా. పర్లేదు పర్లేదు, ఊరికే అడుగుతున్నాను. ఎవరో మళ్ళీ అడుగుతాను, ప్లే ఉంది నడుచుకుంటూ వస్తుంది. ఎక్స్టెండ్ అయ్యలేదు వెహికల్స్ అదే అదే రిక్వెస్ట్ చేస్తాను. షేర్ ఆటోస్ అట్లా ఏమైనా దొరుకుతాయా? లోకల్ వాళ్ళు రావాల్సిందే. బైక్స్ దొరుకుతాయి ప్రాబ్లం. చూడడానికి వచ్చారా ఇదంతా మీరు? టెంపుల్ కానీ వచ్చాము. టెంపుల్ ఇది కనిపిస్తే నాకు నిన్న సాయంత్రం కొండ. సరే వీళ్ళంటే మార్నింగ్ ఇట్లా వెళ్ళొద్దాంలే అని. అంటే ఈ రోడ్స్లో నాకు కార్ డ్రైవ్ చేయడం అలవాటు లేదు. ఓకే. సో మొత్తానికి మనము కొండపైకి వచ్చేసాము. ఒకతను బైక్ లిఫ్ట్ ఇచ్చాడు. సో సో ఇక్కడ డ్రాప్ చేసాడు ఆయన. ఇదే ప్రాపర్ వ్యూ పాయింట్. ఇంకా ఇంతకన్నా పైకి వెళ్ళడం వేస్ట్. మళ్ళీ మీకు రిసోర్సెస్ దొరకవు అని చెప్పాడు. సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి యాగంటి క్షేత్రం ఎంత బాగా కనిపిస్తుందో. ఇది పైకి మనం వచ్చిన రోడ్ ఇప్పుడు ఇది. సో ఇలాగే పైకి వెళ్తే ఆ ఊర్లోకి వెళ్ళొచ్చు. చూద్దాం, వీలైతే మన కార్ డ్రైవ్ కూడా చేయడానికి ట్రై చేద్దాం పైకి వెళ్ళడానికి. చూడండి ఇది యాగంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ నుంచి కంప్లీట్గా కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు ఆ కింద ఎక్కడి నుంచో వచ్చాం మనం పైకి. ఇదంతా హెయిర్ పిన్ రోడ్ చూడండి. సో ఈ రోడ్ అంతా మనం జర్నీ చేసి వచ్చాము ఇప్పుడు, ట్రావెల్ చేసి. సో నైస్ వ్యూస్ కదా.
సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇలా జరుగుతుంది నాది. గుడ్ దట్ ఐ కేమ్ అవుట్ ఫర్ ఎ వాక్ టుడే. సో చూసారు కదా, కొండపై నుంచి వ్యూ ఇది. సో స్టార్టెడ్ వాకింగ్ టు ది టౌన్ ఆఫ్ దిస్ హిల్. చూడండి, ఇంత మంచి లొకేషన్స్ మనకు వాక్ చేయడానికి ఎక్కడ దొరుకుతాయండి. ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. సో ఇదంతా కూడా హెయిర్ పిన్ రోడ్ ఇది. సో యూజువల్గా వేరే హెయిర్ పిన్ రోడ్స్లో వాకింగ్ అనేది కుదరదు అండ్ చేయకూడదు కూడా, ఐ నో దట్. బట్ ఇక్కడ ఉన్నది 2 చిన్న గ్రామాలు మాత్రమే కాబట్టి అండ్ ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే వస్తున్నాయి. అడిగా నేను, ఆటో ఫెసిలిటీ అయినా ఉందంటే అసలు ఆటో కూడా ఏముండదు, ఓన్లీ విలేజ్ పీపుల్ 2 వీలర్స్తో ట్రావెల్ చేస్తారు అని చెప్పారు. సో వాళ్ళకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు వాక్ చేయడం వల్ల. అంటే ఎవరికి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయట్లేదు కదా. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ వాకింగ్. చూడండి ఇక్కడ నుంచి వ్యూ. ఎంత బాగుంది. సో ఇదంతా మనం డౌన్ ది లైన్ ఇదంతా నడుచుకుంటూ సో అక్కడి దాకా కిందికి వెళ్ళాలి మనం. సో జస్ట్ మూవ్ ఆన్. సో వీడియో లెంత్ కాస్త ఎక్కువ అవ్వచ్చండి. సో మీరు పాజ్ చేసుకుంటూ మీకు ఫ్రీ ఉన్న టైమ్స్లో చూడండి. జస్ట్ ఎంజాయ్ ది వ్యూస్, ఎంజాయ్ ది నేచర్, ఎంజాయ్ ది న్యూ లొకేషన్. అండ్ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది కదా. చూడండి కంచి టెంపుల్ అంతా కూడా కంప్లీట్గా బాగా కనిపిస్తుంది ఈ హిల్ పై నుంచి. సో ఇది వచ్చేసి మెయిన్ ఉమామహేశ్వర క్షేత్రం టెంపుల్. ఈ గోపురం ఉంది కదా, సో ఇక్కడ లోపలికి ఇక్కడ వచ్చేసి గర్భగుడి, మనకి ఇక్కడ వచ్చేసి గర్భగుడి. సో ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది లోపల ఈ గుహలో, కొండలో.
తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు. మీరు పైకి వెళ్ళి చాలా టిపికల్గా ఉంటాయి స్టెప్స్. నేను వెళ్ళాను పైకి వెళ్తే మీకు పాలు ఇస్తారు. సో పాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఒక స్టీప్ వే ఉంది. ఓకే, సో ఇక్కడ ఏ టెంపుల్ ఉందో తెలియదు నాకు, కనుక్కుంటాను. ఇక్కడ చూడండి మీరు, ఇదే అండి కోనేరు. సో అందరూ మంచిగా ఇక్కడికి వచ్చేసి స్నానాలు చేసేసి తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకుంటున్నారు. ఈ టెంపుల్లో తర్వాత ఈ గుహలో వెంకటేశ్వర స్వామి, తర్వాత ఈ గుహలో కూడా శివయ్య ఉన్నాడు. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. సో ఇదండి కంప్లీట్గా యాగంటి పుణ్యక్షేత్రం. చూడండి కోనేరు ఎంత బాగా అనిపిస్తుంది మీకు. నిన్న నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి, దాంట్లో క్లోజప్లో మీకు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. సో ఈ కొండపైకి రావడం ఎంత అడ్వాంటేజ్ అయింది చూడండి, ఎంత బాగా వ్యూ ఉంది. సో నాకు తెలిసి ఇంకా నేను మళ్ళీ సపరేట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి షూట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అంతా ఇక్కడే చూపించేశాను మీకు. చూడండి సో ఇక్కడ చూడాల్సిన పాయింట్స్, ఫస్ట్ కోనేరు, తర్వాత రాజగోపురం, గర్భగుడి, వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ గుహలో, తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ గుహలో మళ్ళీ శివయ్య ఉంటారు. సో మీకు ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అండి లోపలికి. తర్వాత స్పర్శ దర్శనం వచ్చేసి 75 రూపీస్ ఉంది. మార్నింగ్ 6:30 నుంచి టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఐ థింక్ 1 o'clock వరకు ఉంటుంది అనుకుంటాను, 2 లేదా చూస్తాను మళ్ళీ టైమింగ్స్. ఈవినింగ్ మాత్రం 3కి స్టార్ట్ అయిపోయి 7:30కి క్లోజ్ చేస్తారండి, ఎందుకంటే కొండ ప్రాంతం కదా, సో ఎవరు ఉండరు. సో చాలా ఎర్లీగా క్లోజ్ చేస్తారు. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. తర్వాత ఇవన్నీ కూడా రెసిడెన్స్ ఏరియాలండి మీకు అకామిడేషన్స్కి. సో ఇవి వచ్చేసి నాకు తెలిసి టెంపుల్ రిలేటెడ్ అకామిడేషన్. తర్వాత ఇక్కడ వచ్చేసి అంత కమ్యూనిటీ వైజ్ ఉండేటువంటి వాళ్ళ ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉంటాయి కదండి, అకామిడేషన్స్ ఎవరి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళవి. సో ఆ అకామిడేషన్స్ ఇవన్నీ కూడా. ఇంకా అటు నుంచి మళ్ళీ మీరు వెళ్ళిపోయి బనగానపల్లి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు బయట మీ ఏరియాస్కి రూట్స్ వెళ్ళిపోవచ్చు హైవే ఎక్కడానికి. సో ఇక్కడ నుంచి బనగానపల్లి మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సింది ఎవరైనా సరే. సో లెట్స్ స్టార్ట్ మై వాక్. సో ఇప్పుడు ఇదంతా దిగేసి నేను వెళ్ళాలండి కిందికి. సో నా అకామిడేషన్ బిల్డింగ్ వచ్చేసి ఎక్కడుంది, ఐ థింక్ ఇది నా అకామిడేషన్ బిల్డింగ్ ఇప్పుడే ఉన్నది. So thank you so much for watching this video. Please keep supporting me if you like the content with your like and subscription. So we'll keep on doing good videos in future. So thank you so much. Bye bye. Stay safe. Be happy always. Just enjoy with what you have. Thank you so much. Bye bye. సో మీరు నేను ఒక విషయం చెప్పడం మిస్ అయిందండి. సో ఈ స్పాట్, ఈ గుహలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, ఈ స్పాట్ వచ్చేసి పుష్ప మూవీ షూటింగ్ కూడా చేశారంట ఇక్కడ. అఫ్కోర్స్ చాలా మూవీస్ చేసింటారు ఈ ఏరియాలో. రీసెంట్గా పుష్ప మూవీ వచ్చింది కాబట్టి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను.
సో ఎంత బాగుంది కదండి. చూడండి, మొత్తం కొండల్లో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్. సో ఇప్పుడు ఈ కొండపై నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేసాను నేను. ఇదంతా 360 degrees వ్యూ చూడండి. చాలా 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 బాగుంది కదా. ఇంకా అసలైన విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ గర్భగుడి లోపల ఈ గోపురం లోపల గర్భగుడి ముందు ఉండేటువంటి నందీశ్వరుడు బసవయ్య. సో ఆయన కాలక్రమేణా బసవయ్య అలా సైజు పరిమాణం అనేది పెరుగుతూ 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 ఉండిపోతూ ఉందండి. యాక్చువల్గా మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కూడా చెప్పారు కదా. సో కలియుగంలో ఈ నందీశ్వరుడు లేచి రంక కూడా వేస్తాడు అని చెప్పేసి రాసింది. మన బ్రహ్మంగారి మఠం కూడా ఇక్కడే అండి, నియర్ బై, మేబీ లైక్ 10 kilometers ఉంటుంది అనుకుంటాను. అక్కడికి వెళ్తే మనకు బ్రహ్మంగారి చరిత్ర అన్నీ కూడా ఆయన అప్పట్లో జీవించి ఉన్నటువంటి ప్రదేశము రావులకొండ అని ఉంటుంది. సో ఆ ప్లేస్ కూడా ఇక్కడే అండి, నియర్ బై. సో నేను టెంపుల్ లోపలికి మళ్ళీ ఒకసారి వెళ్తాను ఈరోజు. సో వెళ్ళినప్పుడు ఆ బసవేశ్వరుని కూడా చూపిస్తాను. అదే కాలక్రమేణా పెరుగుతూ వస్తుంటుంది కదా పరిమాణం. సో చూపించి యాడ్ చేస్తానండి అది కూడా వీడియోలో. అంతే, నాకు తెలిసి అదొకటి మిస్ అయ్యాను మీకు చెప్పడము బసవేశ్వరుడు గురించి. సో అది కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంత పెద్దదిగా ఉంది. పై నుంచి ఒక షార్ట్ కట్ దొరికిందండి. సో ఈ లోకలైట్స్ వచ్చేసి ఈ పాత్వే యూస్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ ఇన్ దట్ పాత్వే.